ఇంకో కుర్చీ లాక్కోండి. అది ఎందుకంటే అదంతా టైం పెరుగుతుంది. జానక్యా కమలామలాంజలి పుటే యా పద్మరాజాయ యా ఇంద్రనీలాజితా ముక్తాస్తాశుభదా భవంతు భవతాం. శ్రీరామ శ్రీ స్వస్తి శ్రీ చంద్రమాన ప్లవనామ సంవత్సర ఆశ్వీజ శుద్ధ త్రయోదశి ఆదివారం అనగా 10/17/2021 ఉదయం 10 గంటల 22 నిమిషములకు వృశ్చిక లగ్న పుష్కరాంశ యందు మా ద్వితీయ కుమార్తె చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి రజనీని వరంగల్ వాస్తవ్యులు మహారాజశ్రీ ఎర్ర రామ్ గోపాల్ వసంత గార్ల మీ ఏకైక కుమారుడు చిరంజీవి లక్ష్మణ్ కుమార్ కు ఇచ్చి న్యూజెర్సీ మిరాజ్ రెస్టారెంట్ లో వివాహ మహోత్సవము జరుపుటకు పెద్దలు సుముహూర్తము నిశ్చయించినారు. కాన తామెల్లరూ బంధు మిత్ర సపరివార సమేతముగా వేదికకు విచ్చేసి మదర్పిత చందన తాంబూలాదులు స్వీకరించి మమ్ము ఆనందింపజేసి వధూవరులను ఆశీర్వదించ ప్రార్థన. అయం ముహూర్త పిల్లవాడికి అక్షతలు వేయండి. మరుద్రేవ భరణాం మరేట దశవింద భరత షోడశ మహారాజే పరిపాలితే కార్తవీర్య భాగీరథి గౌతమి జాగ్రీ కన్యాం కనక సంపన్నాం కనకాభరణైతాం దాస్యామి బ్రహ్మలోకే విశ్వంభర్ పంచభూతాత్ సాక్షిణ్య సర్వదేవతా ఇమాన్ దానాయ చెప్పండి. కన్యాదానం తుభ్యం అహం సంప్రదదే మమ కుమారీ సూర్య సాక్షి
नमः भुवनेश्वर्यै नमः स्तव ज्ञानान् समर्पयामि योगमङ्गलयोगीयोगाभ्यर्वः मंगलनीराजन्द्रस्यामि नीराजनं धारणुप्यावस्त्रामि कमलतुकुण्डि जय बोलो माता महाराज जी की जय सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते सुवर्णदिव्य मंत्र पुष्पांजलि समर्पयामि తీసుకుని హ్యాపీగా ఉండాలి ఏమండి ముహూర్తం ముందర వరకు వాళ్ళు వీళ్ళు ముహూర్తం అయిపోయిన తర్వాత అందరం మనమే ఇంకా వీళ్ళకి తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వంజీవ శరదాం శతం శతం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే ఆశీర్వ శరదాం శతం సమృద్ధిదామని సంతానాభివృద్ధిగా ఉండాలి, ఎటువంటి లోపము లేకుండా ఉండాలి అనే భావంతో మొట్టమొదటిసారి సెకండ్ టైం పశవో మే కామ సమృద్ధిదాం. ఆ సంతానం మనము సంతోషంగా ఉండాలంటే పశు సంపద బాగుండాలి. దానికోసం మూడోది శ్రీయోమే కామ సమృద్ధ్యత. ఈ పశువులు ఇవన్నీ కూడా పోషించడానికి డబ్బు కావాలి. అది ఎప్పుడు అమ్మవారి అనుగ్రహంతో మీ ఇంట్లో సిరి సంపదలు చదువుతూ ఉంటే ఎంతమంది వచ్చినా కూడా మీరు ఆలోచించకుండా పెట్టచ్చు. ఫైనల్ గా ఫోర్త్ డే యజ్ఞోమే కామ సమృద్ధ్యత. మీరు మీ ఇంట్లో చాలా పశువులు ఉన్నాయి, పాలు పెరుగు అన్నీ వస్తున్నాయి. అది వృధా పోకుండా పారపోయకుండా ఉండాలి అంటే పాలని తోడు వేస్తే పెరుగు వస్తుంది, పెరుగుని చిలికితే వెన్న వస్తుంది, వెన్నని కరిగిస్తే నెయ్యి అవుతుంది. ఆ నెయ్యి హోమం చేయాలి, యజ్ఞానికి ఉపయోగించాలి. అటువంటి యజ్ఞం చేస్తే ఎన్విరాన్మెంటల్ బాగుంటుంది. అందుకని యజ్ఞమే కావాల్సిన 4 ఇలా 4 రకరకాలు ఉన్నాయి. అవన్నీ తెలుసుకుని కొంతమంది ఇది ఆట అనుకుని మహాన్ పోసుకుంటారు, కొంతమంది ఒళ్ళో పోసుకుంటారు. ఆట కాదు, ఆనందంగా పోసుకోవాల్సింది, హడావిడి పడకుండా పోసుకోవాల్సింది. ఓకే, చేతులు పట్టండి. చెప్పండి. ప్రజామే కామః సమృద్ధ్యతాం సమృద్ధ్యతాం. ముందరా
ఎక్కడి ఫేస్ ఎవరన్నా హాయ్ చెప్పండి హాయ్ చెప్పు సబ్స్క్రైబ్ హాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కవర్ చేస్తున్నారా లేదా కదా అందుకే నేను తీస్తున్నాను అంటే ఇష్టం